హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. తిరుప్పావై 9వ పాశురం. ఈ 9వ పాశురంలో ఆండాళమ్మ మన జీవితంలో ఉన్న రత్నాల మేడలు, సౌకర్యాలు, ఆడంబరాలు, అహంకారం ఇవన్నీ మనను ఎలా పరమాత్మకు దూరం చేస్తాయో అద్భుతంగా చెబుతున్నారు. ఈ పాశురం వినగానే మన హృదయద్వారం తనంతట తానే తెరుచుకుంటుంది. ఓం నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. தூமணிமாடு தொச்சுத்தம் விளக்கரியா தூபம் கமலா திரளியால் மேல் கல்வர்களும் மாமன் மகளே மணிக்கதவுந்தால் திருவாய் மாமீர் அவளை எப்பேரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவடோ ஆனந்தலோ ஏமப்பெருந்தொழால் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவருண் வென்றேலோ రెంభావాయ్. ఇప్పుడు ఆండాళ్ తల్లి తన బృందంతో కలిసి 4వ గోపిక ఇంటి ముందు నిలబడింది. ఇది సాధారణ ఇల్లు కాదు, రత్నాలు పొదిగిన పెద్ద మేడ. బయట గోపికలంతా ధనుర్మాసం మంచులో తడుస్తుంటే ఈమె మాత్రం లోపట రాజభోగాల్లో నిద్రిస్తుంది. లోకంలో కొందరు సుఖాల్లో మునిగి భక్తిని తర్వాతి స్థానంలో పెడతారు. నా సౌకర్యాలు, నా సమయం, నా శరీరం, నా ఆరోగ్యం అన్నదే ఎక్కువ. కానీ భగవంతుడు మన సౌకర్యాలు చూడడు, మన హృదయంలో ఎంత ఆర్తి ఉందో మాత్రమే చూస్తాడు. ఆమె నిద్రకు కారణం అలసట కాదు, ఆడంబరం. అందుకే ఆండాళ్ ఈ గోపికను మేల్కొల్పి మనకు ఒక అద్భుతమైన పాఠం చెప్తున్నారు. ఆండాళ్ బృందం చూస్తున్న ఈ గోపిక మేడ ఎలా ఉందంటే, పక్కపక్కనే రత్నాల కిటికీలు, లోపల వెలిగే రత్నదీపాలు, అగరుధూపం పరిమళం. ఈమె హంసతూలికా తల్పం మీద పడుకుంది. బయట గోపికల ఆభరణాలు గల్లు గల్లుమని మోగుతుండగా కృష్ణ, ముకుంద, మురారి, యదునందన అని నల్లనయ్య పేర్లు పాడుతూ ఆనందిస్తున్నా లోపల నిద్రించిన ఈమెకు మాత్రం ఆ ఆనందమే తెలియదు. భగవన్నామ స్మరణకు దూరంగా ఉండడమే చీకటి, నిద్ర. ఇవి తమోగుణ లక్షణాలు. రత్నాల కాంతులతో మెరిసిపోయే మేడలో నిద్రించిన నీ మనసులో ఈ చీకటి ఏమిటి అని అడుగుతున్నారు ఆండాళ్ బృందం. మన జీవితం కూడా ఇంతే. మనం ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా హృదయంలో భగవద్జ్ఞానం అనే దీపం వెలగకపోతే ఆ సంపాదన, సౌకర్యాలు నిరుపయోగం. ఆ మేడ లోపలి నుండి అగరుధూపం వాసనలు గుబాలిస్తున్నాయి. ఆ వాసన గోపికకు మత్తెక్కించి పక్కనే ఆండాళ్ బృందం పాడుతున్న కృష్ణనామం కూడా వినపడకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ధూపం వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనించాలి. బయట గోపికలందరూ చేరి గోవింద, కృష్ణ అని గొంతెత్తి అరుస్తున్నారు. కానీ లోపల ఉన్న గోపికకు ఈ నామ సంకీర్తనలు వినపడడం లేదు. ఎందుకు? ఆమె ఇంద్రియాలు ఆ గదిలో ఉన్న అగరు వాసనకు లోబడిపోయాయి. మన జీవితం కూడా అంతే. భోగాల వాసన మనకు త్వరగా పడుతుంది, కానీ భగవన్నామ సంకీర్తన హృదయానికి అంత సులభంగా చేరదు. శబ్దం కంటే వాసనకే ఈమె ప్రాధాన్యత ఇచ్చింది. అంటే భక్తి కంటే భోగానికే లొంగిపోయింది. అగరు చెక్క కాలితే పొగ పుడుతుంది, అది గదంతా నిండి కళ్ళకు ఏమీ కనపడకుండా చేస్తుంది. ఇక్కడ ఆ పొగ ఈ గోపిక యొక్క ఆభిజాత్య గర్వం. నేను గొప్ప భక్తుడి కూతురుని, నాది రత్నాల మేడ అన్న అహంకారం ఆమె కళ్ళకు అగరుధూపంలా కప్పేసింది. అహంకారం కళ్ళకు కమ్మిన పొగ లాంటిది. పొగ కమ్మినప్పుడు వెలుగు కనిపించదు. అలాగే అహంకారం అనే పొగ మన మనసును ఆవహించినప్పుడు ఎదురుగా ఉన్న కృష్ణ ప్రకాశం మనకు గోచరించదు. లంకలో హనుమంతుడు రాక్షస స్త్రీలను చూసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి అగరు సువాసనలే ఉన్నాయి. ఆ భోగాల్లో మునిగిన వారు రాముణ్ణి తెలుసుకోలేదు. ఆండాళ్ తల్లి ఇక్కడ అదే హెచ్చరిస్తుంది. ఓ గోపిక, లంకలోని రాక్షసులు రాముణ్ణి మరచిపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ భరతుని వంటి నిష్కామ భక్తుని ఇంట్లో పుట్టిన నువ్వు ఈ అగరు సువాసనకే లొంగిపోతే ఎలా? భోగవాసన భక్తిని నిద్రపుచ్చుతుంది. గుర్తుంచుకో, భక్తి లేని ధూపం కాసేపు పరిమళమిస్తుంది, కానీ చివరికి కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది, అంటే దుఃఖం కలిగిస్తుంది.
గోపికలు అంటున్నారు, రత్నాల తలుపు గడియ తీసి బయటకు రా. ఇది ఇంటి తలుపు కాదు, మన ఆత్మద్వారం. దాని గడియ పేరు అజ్ఞానం. మనమే లోపల నుంచి వేసుకున్న తాళం. ఇక్కడ ఆండాల్ ఈ గోపికను మామ కూతురా అని పిలుస్తుంది, అంటే మేనమామ కూతురు. ఇందులో కూడా ఒక తత్వరహస్యం దాగి ఉంది. రామాయణంలో రాముడు మేనమామ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ భరతుడు మాత్రం తన మేనమామ కేకయ్య రాజు యదాజిత్తు ఇంటికి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ భరతుడి మనసు మాత్రం రాముని పాదాల దగ్గరే ఉంది. అతని గుండె రామానుభూతితో నిండిపోయింది. ఇదే ఆ నిద్రించిన గోపిక తండ్రి గురించి ఆండాల్ చెప్పే సందేశం. మీ నాన్న భరతుని లాంటివాడు. రత్నాల మధ్య ఉన్న భగవంతున్నే పరమ ఐశ్వర్యంగా భావించిన మహానుభావుడు. ఈ మేడలోని రత్నాల ప్రకాశం అతని కంటికి రాళ్ల కాంతిలా కనిపించింది. ఎందుకంటే అతనికి శ్రీకృష్ణునిపై ఎంతులేని భక్తి ఉంది. కానీ ఈ కూతురు మాత్రం ఆ రత్నాలే లోకంలా భావిస్తుంది. తండ్రిలో ఉండే వైరాగ్యం, భక్తి, వినయం ఇవి వారసత్వ సంపదగా రావు. భగవదనుభూతి ఎప్పుడూ వ్యక్తిగతంగా సంపాదించుకోవాల్సిందే. ఈ గోపికకు ఏమైంది? తన తండ్రి సంపాదించిన ఐశ్వర్యాల్లో మునిగి కృష్ణుణ్ణి మరిచిపోయింది. రత్నాల వెలుగులో పడుకొని నిద్రపోతుంది. ఆండాల్ ఇప్పుడు ఆమెను ప్రేమగా నిలదీస్తుంది. ఏమని నిలదీస్తుంది? మీ నాన్న భరతుని లాంటి భక్తుడు, నువ్వు మాత్రం యదాజిత్తులాగా భోగాల్లో మునిగి ఉన్నావమ్మా అని. యదాజిత్తు గుర్తున్నాడా? ఇంతకుముందే చెప్పుకున్నాం, భరతుని మేనమామ. ఈ పోలికే మనకు అసలు సందేశం. సత్యమేమంటే భక్తి పితృదేవతారాధనలా వారసత్వంగా రాదు. అంటే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం, తద్దినాలు పెట్టడం వారసత్వంగా వస్తుంది. కానీ భగవంతునిపై భక్తి మాత్రం అలా రాదు. కృషితో, వినయంతో పొందేది. ఇప్పుడు గోపికలు చెప్తున్నారు, ఓ చెలి, నీ మేడ వెలుగు బయటికి చూస్తే గొప్పగా ఉంది. కానీ ఆ అంతస్తులో నిద్రపోతూ రత్నాలే జీవితం అనుకుంటూ ఉండడమే నిజమైన నిద్ర. అహంకారంతో కూడిన నిద్ర, అజ్ఞానంతో కూడిన నిద్ర. మన జీవితాల్లో అలాంటివి ఎన్నో ఉంటాయి. ఉద్యోగం, ప్రతిష్ట, ఇల్లు, ఆస్తి, డబ్బు ఇవన్నీ ఒక రత్నాల మేడ లాంటివే. మనం వాటి మధ్య ఉండి భగవంతుణ్ణి మరిచిపోవడమే ఒక తప్పు. ఈరోజు ఆండాల్ తల్లి చెప్తున్న సందేశం చాలా గొప్పది. మన జీవితంలో ఎంత వెలుగు ఉన్నట్టు కనిపించినా భగవద్జ్ఞానం వెలగకపోతే మన జీవితం అంధకారం. మన రత్నాల మేడలు, మన అహంకారం, మన సౌకర్యాలు, మన అలసత్వం, మన ఆశలు ఇవి ఆత్మ తలుపు మీద వేసుకున్న గడియలు. చెలి, నీ ఎంతరంగ గడియను తీసి వెలుగులోకి రా. భరతుడు రత్నాల మధ్య ఉన్నా అతని మనసు రాముని పాదాల దగ్గరే ఉంది. మనము అలాగే ఉండాలి. కానీ నీవు కన్నయ్యకు అత్యంత సమీపంలో ఉండి కూడా రత్నాల వ్యామోహంలో పడిపోయావు. ఆండాలమ్మ చెప్పే ఈ హృదయద్వార రహస్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం మన హృదయద్వారానికి వేసుకున్న గడియల్ని తొలగించి ఆండాల్ తల్లి చూపిన మార్గంలో పయనిద్దాం. నల్లనయ్య పాదాల దగ్గర ఆయన నామస్మరణలో ఉన్న ఆనందాన్ని అనుభవిద్దాం. ఇదే 9వ పాశురం సారాంశం. రేపు 10వ పాశురంలో మరొక అద్భుతమైన సందేశం ఉంది. హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ పాశురం కథను తప్పక వినండి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.